చెప్పి చెప్తా ఉన్నాం. మీరు కట్టబట్టి తీయలేదు ఆ రోజు. ఈ రోజు ఇవాళ మీరు రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి. శివప్రసాద్ పటేల్ గారు నమస్కారం అండి. నమస్తే సందీప్ గారు. ఓవరాల్ గా ఎస్ఎల్బిసి ప్రమాదానికి కేసీఆర్ ప్రధాన కారణం. అసలు మీ హయాంలో మీ 10 ఏళ్ల పాలనలో దానికి సంబంధించి పనులు ఆగిపోయాయి అంటే ఒప్పుకుంటారా? వాళ్ళకు చేతగాక వాళ్ళ మీద ఏదైతే నిర్లక్ష్యంతో ఇది జరిగింది ప్రమాదం. వాళ్ళ నిర్లక్ష్యం స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఏం చేసినాం అనేది నేను చెప్తాను. 2005లో ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఎస్ఎల్బిసి పనులు ప్రారంభమైతే వాళ్ళు 22 కిలోమీటర్ల మేర అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో పనులు జరిగినాయి. తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 12 కిలోమీటర్ల మేర పనులు చేయడం జరిగింది. దానికి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో 3,300 కోట్లు ఖర్చు చేస్తే తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 3,900 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా 12 కిలోమీటర్ల టన్నలు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్ డిండికి సంబంధించి, అదేవిధంగా పెండ్లపల్లెకి సంబంధించి 2 రిజర్వాయర్లలో పనులు కూడా ఆల్మోస్ట్ పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా ఆ టనల్ కి సంబంధించి ఇప్పుడు వచ్చినటువంటిది కాదు, అంతకుముందు కూడా ఆ లీకేజ్, వాటర్ లీకేజ్ కావచ్చు, అవన్నీ కూడా గతంలో కూడా వచ్చినాయి. అలాంటి ఇబ్బందులు వచ్చినాయి. ఈ రోజు 3-4 వేల లీటర్లు లీకేజ్ వస్తుంది అని చెప్తున్నారు. కానీ గతంలో 9,000 నిమిషానికి 9,000 లీటర్ల సీపేజ్ వచ్చినప్పుడు కూడా ఆ రోజు విజయవంతంగా పనులు ఇంకా చేపట్టడం జరిగింది. అయితే విషయం ఏంటంటే దీని ఇబ్బందులు ఉన్నాయి. కరోనా ఇబ్బంది కూడా మాకు అంతరాయం ప్రాజెక్ట్ 2 సంవత్సరాలు నిలిచిపోవడానికి అది కూడా కారణమైంది. అయితే వీళ్ళు వచ్చిన తర్వాత ఏదో గతంలో బీఆర్ఎస్ చేయలేదు కాబట్టి మేమేదో చేసి చూపిద్దామని 15 నెలల కాలంలో వీళ్ళు చేసిన పని ఎంత? 15-16 మీటర్లన్న దొవినరా. అక్కడ స్టార్ట్ చేసే ముందు వాళ్ళు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కావచ్చు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిజం కావచ్చు, ఇవన్నిటితోని అనుమతులు ఏమైనా రిపోర్ట్ ఏమైనా తీసుకుర్రా, ఎట్లా చేయాలని. ఇప్పుడు రాక్స్ మధ్యలో గ్యాప్ వస్తుంది, ఆ గ్యాప్ లో ఉండేటటువంటి ఆ మడ్ కావచ్చు, ఉండే వాటర్ కావచ్చు, ఇవన్నీ కూడా రావడంతోనే ఇది ప్రాబ్లం అయింది. అయితే జరిగిందేంది, ఆ నైట్ షిఫ్ట్ పనిచేసినటువంటి కార్మికులు ఆల్రెడీ హెచ్చరిక చేయడం జరిగింది, ఇట్లా ఇబ్బందులు అవుతున్నాయి, వాటర్ ఎక్కువ వస్తుంది, కంట్రోల్ అవుతలేదు అని చెప్పడం జరిగింది. అయినప్పటికీ బలవంతంగా వాళ్ళని మార్నింగ్ షిఫ్ట్ లో పంపించడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. ఇది అందరు కూడా అక్కడ ఉన్నటువంటి కార్మికులే, హరీష్ రావు గారి బృందం అక్కడ పోతే వాళ్ళు చెప్పడం జరిగింది. అందరి ముందర మనం మీడియా ముందరనే ఆ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. అయితే విషయం ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. ఇప్పుడు ఈ రోజు ఎమ్మెల్సీ రిజల్ట్లు వస్తాయి, ఆ ఎమ్మెల్సీ రిజల్ట్లలో వాళ్ళకు వచ్చే పరిస్థితి లేదు. ఆయన మీద మొత్తం కూడా కాంగ్రెస్ అధిష్టానం గుర్రుగా ఉంది, రాహుల్ గాంధీ గుర్రుగా ఉన్నారు. కాబట్టి ఏం చేయాలి, ఈరోజు బీఆర్ఎస్ మీద కేసీఆర్ గారిని తిట్టని అటువంటి ఏదైనా స్పీచ్ ఉందా అండి ఆయనది? కేసీఆర్ గారిని, టీఆర్ఎస్ పార్టీని ఇంకా 15 నెలల కాలం వచ్చినా గానీ గత ప్రభుత్వం మీరు అక్కడికి వెళ్ళింది మీరు శవ రాజకీయాలు చేయడానికి. ఎందుకంటే ఆ దుర్ఘటన జరిగి దాదాపు 9 రోజులు, ఇప్పటికంటే ఈ రోజు 10 రోజులు కావస్తున్నా కూడా కేసీఆర్ హరీష్ రావు అనేది ఎప్పుడు సందర్శించారు అక్కడ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు విమర్శిస్తా ఉన్నారు కదా. ఆయన దుబాయ్ లో, అబుదాబిలో మీటింగ్ గారు. ఒక విషయం అండి, ఈ రోజు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, మర్చిపోతున్నట్టున్నారు రేవంత్ రెడ్డి గారు. గత ఇరిగేషన్ మంత్రి, గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఇరిగేషన్ మంత్రి మీద బాధ్యత ఉంటుందా? ఈ రోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ ముఖ్యమంత్రిగా ఇక్కడ 8 మంది కార్మికులు అలా చిక్కుకున్నారు, వాళ్ళ ప్రాణాలు మొత్తం పోయే పరిస్థితి ఉంది. అది ఇడిచిపెట్టేసి నీకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి 3 జిల్లాలు తిరిగినావు, 3 ఉమ్మడి జిల్లాలు తిరిగినావు నువ్వు. ఈ రోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నువ్వు చేసే తర్వాత ఢిల్లీకి పోయడం, మోడీ గారితో మీటింగ్లు పెట్టుకోవడం, కేంద్ర మంత్రులను కలవడం, ఇవన్నీ అయిపోయినాయి. తర్వాత నిన్న ఆఖరికి వాళ్ళ ఫ్రెండ్స్ తోని చిట్ చాట్ చేసిన తర్వాత సమయం దొరికిన సందర్భంలో పోయి అన్ని కార్యక్రమాలు ముగించుకొని అక్కడ పోవడం జరిగింది. పోయి ఆ నింద మొత్తం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, గతంలో 10 సంవత్సరాలు చేయలేరు కాబట్టి మేము చేసిన విషయం చెప్పినాం కదా, ప్రభుత్వంలో ఉంటాయి కదా లెక్కలు, 3,900 కోట్లు ఖర్చు చేసినాం కదా. గతంలో ఉండేటటువంటి ఆ బేరింగ్లంతా కూడా రిపేర్ కి వచ్చే పరిస్థితి ఉంటాయి గత ప్రభుత్వం దాంట్లో, అవన్నీ కూడా అడ్వాన్స్ 3,900 కోట్లు ఖర్చు పెట్టారు. పటేల్ గారు 3,900 కోట్లు ఖర్చు పెట్టారు, దాదాపు 11.48 కిలోమీటర్ల మేర కూడా మీరు పూర్తి చేశారు. అదేవిధంగా హరీష్ రావు ఏమంటున్నారంటే 200 కిలోమీటర్ల టన్నెల్ ఇప్పటి వరకు బీఆర్ఎస్ హయాంలో 200 కిలోమీటర్ల టన్నెల్ పూర్తి చేశామని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఈ 9 కిలోమీటర్లు కూడా ప్రాజెక్టు పూర్తి చేస్తే అయిపోతుంది కదా, అది ఒకవేళ పూర్తి చేస్తుంటే ఈ దుర్ఘటన జరిగేది కాదు కదా అని మంత్రులు విమర్శిస్తా ఉన్నారు కదా. సందీప్ గారు, అక్కడ కాళేశ్వరంలో జరిగిన టన్నల్స్ కావచ్చు, అదేవిధంగా పాలమూరు డిండి ఎత్తిపోతలకు సంబంధించినటువంటి టనల్స్ అవి వేరే, ఇక్కడ ఉన్నటువంటిది వేరే. ఎందుకంటే ఇక్కడ రిజర్వ్ మీద మొత్తం కూడా
రిజర్వ్ ఫారెస్ట్, అదేవిధంగా టైగర్ జోన్ ఉంది. ఇక్కడ కూడా షాప్స్ కానీ మిగతా ఏర్పాటు చేసుకుని, అంటే గాలి కావచ్చు, వెలుతురు కావచ్చు, మీద నుండి వచ్చే పరిస్థితి ఉండదు, అట్లా ఏర్పాటు చేసుకునే పరిస్థితి లేదు. అదేవిధంగా ఇక్కడ ఇబ్బందులు మధ్యలో రాక్ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే 8 మీటర్ల గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ లో ప్రమాదాలు జరిగేటటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ గతంలో కూడా ఈ రోజు వచ్చినటువంటి వాటర్ కన్నా 3 రెట్లు వాటర్ లీకేజ్ కావచ్చు, సీపేజ్ కావచ్చు ఎక్కువ వచ్చింది గతంలో. అయినప్పటికీ కూడా పనులు కొనసాగించింది గతంలో ప్రభుత్వం చేసింది కాబట్టి 11.4 కిలోమీటర్ల మేర పనులు జరిగినాయి కదా. అయితే ఉండేటటువంటి పరిస్థితి ఏంటంటే, ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది, ఈ రోజు అదే కాకుండా కల్వకుర్తి ఇక్కడ పెండింగ్ ప్రాజెక్టులు ఎప్పుడైతే ఇమీడియట్ గా వాటర్ అందించేటటువంటి ప్రాజెక్ట్స్ అన్ని కూడా పూర్తి చేయడం జరిగింది గత హయాంలో. కల్వకుర్తి కావచ్చు, భీమా కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎప్పుడో ప్రారంభించినటువంటి ప్రాజెక్టులు. కల్వకుర్తి 1984లో ఎన్టీ రామారావు గారు జీవో ఇచ్చిండు దానికి, ఎన్టీ రామారావు గారు. తర్వాత 2003లో ఆ టీడీపీ దిగిపోతున్న సందర్భంలో ఎప్పుడైతే కేసీఆర్ గారు నీళ్ల ఉద్యమం చేపడితే అప్పుడు స్టార్ట్ చేస్తే 2016లో మేము వచ్చిన తర్వాత దాన్ని కల్వకుర్తిని పూర్తి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా నెట్టెంపాడు 2005లో రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ప్రారంభిస్తే 2016లో మేము పూర్తి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా భీమా కూడా 2003లో ప్రారంభిస్తే 2016లో మేము పూర్తి చేయడం జరిగింది. ఇట్లా పెండింగ్ ప్రాజెక్టులు అన్ని కూడా పూర్తి చేసి దాదాపు 10 లక్షల ఎకరాలకు పాలమూరు జిల్లాలో నీళ్లు ఇచ్చినటువంటి ఘనత, చరిత్ర కేసీఆర్ గారికి, కేసీఆర్ గారి పాలనలో. ఈరోజు వీళ్ళు చెప్పింది ఏంటంటే 15 నెలల కాలంలో సందీప్ గారు వీళ్ళు చేసిన పని ఏంది? 15 మీటర్లన్న దొవ్విరా వీళ్ళు. ఈ రోజు అసలు దాని మీద 10 సంవత్సరాలలో చేయలేదు, 15 నెలల్లోనే చేయాలి. నువ్వు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు చేయలేదు, 15 నెలల్లోనే చేయాలి. వాళ్ళ ఒకటే అడుగుతున్నా, మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా. ఆ రోజు మేము మా పార్టీకి సంబంధించిన విషయాలు ఉంటే మీరే నడిపేయాలి, మీరే చెప్పాలి. మీ వాట్సాప్ యూనివర్సిటీ క్రియేట్ చేస్తున్నది మా హైకమాండ్ విషయంలో కానివ్వండి, రేవంత్ రెడ్డి విషయంలో కానివ్వండి. మేము ఒకటే అడుగుతున్నాం, ఇవాళ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మేము ఏ కడపైన ఎక్కుతాం, ఎవరినైనా కలుస్తాం. రాష్ట్ర అభివృద్ధి విషయంలో మేము ఎనికి పోయేది లేదు అని చెప్తా ఉన్నాం. మీరు ఇలా ఆనాడు కేసీఆర్ ఇలా ఏదైతే ప్రోటోకాల్ ఉంటుందో దాన్ని పాటించకుండా తెలంగాణ అన్యాయం చేసిండు, తీరని నష్టం చేసిండు. మీరు ఇలా మేము మోడీ చేస్తే తప్పే. ప్రారంభోత్సవాలు మాత్రమే చేశారు. ఫెడరల్ వ్యవస్థ, ఇది ఫెడరల్ వ్యవస్థ, మన హక్కు